Zone Ads, World of Local Business Info. స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఒక 2 నెలలకు ముందుగా గ్రామంలో ప్రారంభించి మహిళా మనులందరికీ కూడా స్వతహాగా కుట్టు శిక్షణ లోపల పూర్తి శిక్షణనిచ్చి తర్ఫీదునిచ్చి వాళ్ళ కాలపై వాళ్లకు ఒక బతుకునిచ్చినటువంటి రైస్ స్వచ్ఛంద సంస్థకు మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా సభకు చేసినటువంటి వేదికపై ఉన్న పెద్దలందరికీ మరి అదేవిధంగా మీరందరూ కూడా తర్ఫీదు నేర్చుకోండి మీకందరికీ మరి సభకు చేసిన అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చాలామంది మన గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు వాళ్ళ ఉద్యోగరీత్యా వాళ్ళ ఉద్యోగాలు వచ్చిన తర్వాత మన గ్రామాన్ని వదిలేసి వాళ్ళ వృత్తిరీత్యా వాళ్ళు ఎక్కడో నివాసం చేసుకొని వాళ్ళ జీవనమే వాళ్ళ కుటుంబాలకి పరిమితమైపోతారు. కానీ అలాంటి ఉద్దేశం లేకుండా రవీందర్ సారు కూడా ఒక ఉద్యోగరీత్యా ఆయన వెల్ సెటిల్గా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ వెల్ సెటిల్గా ఉంది. మరి నాకెందుకు అనుకునే ఉద్దేశం లేకుండా మా గ్రామం కూడా ఒక బాగుపడాలి, ఒక మంచిగా ముందుకు ఉండాలి, గ్రామ అభివృద్ధి కూడా మా గ్రామం కూడా అభివృద్ధిలో ఒక భాగంగా ముందుండాలనేటువంటి ఒక ఉద్దేశం ఉన్నటువంటి సార్ కాబట్టి ఆ యొక్క శిక్షణా కేంద్రాన్ని అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులతోటి కన్విన్స్ చేసి ఇక్కడ ఒక సెంటర్ ఏర్పాటు చేసి మరి సెంటర్ నిర్వాహకురాలు మరి చంద్రకాల అక్క గారికి మరి ఈ విధంగా అక్కగారు కూడా ఆమె కూడా చాలా ఓపికగా మీకు అందరు కూడా చాలా నిదానంగా శిక్షణ ఇచ్చి మీకు మంచిగా తీర్చిదిద్దిండ్రు, వారికి కూడా ధన్యవాదములు. ఇదే విధంగా మరి మన గ్రామము అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాలు కానీ కూడా అవన్నీ కూడా మనకు తోడ్పాటు సహకారాన్ని అందిస్తే మన గ్రామం కూడా మున్ముందు ఇంకా అభివృద్ధి పథం లోపల ముందుకెళ్తుంది. అవన్నీ కూడా మనం కూడా మన దృష్టిలో ఉంచుకున్నాలని కోరుకుంటున్నాము. ఇక ముందు కూడా సారు కూడా చాలా కార్యక్రమాలు చేసిండు. సారు కూడా ఎక్కడో వృత్తి ఎక్కడున్నా కూడా ఊరిపైన ఒక ప్రత్యేకమైన అభిమానం సారుకు ఉంది. గత 10 ఏళ్ళ కింద మేము చూస్తున్నాం. హై స్కూల్ లోపల కూడా తల్లిదండ్రుల పూజ కార్యక్రమాన్ని ఒక వారం రోజులు చాలా పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేసింది సారు. చాలా గొప్ప విషయం. దాన్ని కూడా సార్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మున్ముందు కూడా మన గ్రామానికి ఇలాంటివి ఎలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు ఉంటే కూడా వాటన్నిటిని తీసుకొచ్చి మన గ్రామంలో ఉన్నటువంటి మహిళలకు కానీ యువకులకు కానీ కూడా మంచి శిక్షణ ఇచ్చి వాళ్ళని ఒక జీవితం లోపల వాళ్ళ బతుకును వాళ్ళు బతికే విధంగా మీరు తోడ్పాటు అందించాలని మేము కోరుకుంటున్నాము. రవీందర్ సార్ కానీ మరి అదేవిధంగా ఇంకెవరైనా మన గ్రామంలో మంచి మంచి ఉద్యోగరీత్యా ఉన్న వాళ్ళు ఉన్నారు అని వాళ్ళు సెటిల్ అయిపోయి వాళ్ళ ఫ్యామిలీకే పర్మనెంట్ మళ్ళీ బ్యాక్ ఎంపీ మళ్ళీ చూసుకుంటే మనం కూడా బాగుపడాలి. ఆ చెప్పుకుంటే మనం గర్వంగా ఉండాలి. ఆ ఉద్దేశం ఉన్నటువంటి రవీందర్ సార్ గారికి వాళ్ళ ఫ్యామిలీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కృతజ్ఞతలు ముగించుకుంటాను. Subscribe to our channel, click the bell icon and